మా ఏం పేరు మీ పేరు? నా పేరు బండిలో వచ్చామమ్మ. ఏ ఊరు మీది? మాది గామలపడి అయితే ఇక్కడ ఉంటున్నాం 40 సంవత్సరాల నుంచి. ఇది దుర్గా కాలనీ. ఏంటి మీకున్న ప్రాబ్లమ్స్ సమస్యలు ఏంది? సమస్యలు ఏముంది అయ్యా, రోడ్లు లేవు, నీళ్లు లేవు, అల్లాడిపోతున్నాం. 4 నెలలు నీళ్లు పోయి, పంపులు ఒక్క కుళాయి లేదు. ఏమన్నా రోడ్లు ఒక్కటి పోసారా? ఆ బుడ్డరెడ్డి కొడుకు 2 టక్కులే పోసిండు మట్టి. ఆ పక్క ఈ పక్క అనుకున్నాడే లేడు. అదేమంటే పోమ్మా అని అంటుండు బుడ్డకెట్టినారెడ్డి కొడుకు. ఏందమ్మా నువ్వు చెప్పేది అంటుండు. అంతవరకే ఏంది ఆయన చేసింది? కరెంటు బిల్లు 2000 దెంగుతుండు, పన్ను ఇళ్ల పన్ను 600 నవ్వుతుండు. ఎవరు మాకేం చేసాడో రమ్మని ఆయన మాట్లాడతాను. వాడు తింటుండో పైకి ఎక్కి కూకున్నాడు. ఎవరు మాకేమైనా పెట్టిండా? మేము ఓటేస్తే రూపాయి ఇస్తాను, నీ రూపాయి కాసిపడలా. మా అమ్మోళ్ళ సైకిరాలు మొత్తం చూడు. మా అల్లుడికి ఇప్పుడు 4వ సంవత్సరం పచ్చివాతం వచ్చి. ఏమైనా పింఛన్ ఇచ్చిండా? ఏమైనా రాసిండా? అల్లాడిపోతున్నాం. మాకు మనవాళ్ళు ఇద్దరికి ఉద్యోగాలు లేక మిరకాయలు కోసుకుంటున్నాం. ఎవడో రమ్మని మరి చదువుతా. భయం ఏంది? దడుగుటం ఎందుకు? మరి ఎక్కడ తిన్నట్టు ఎక్కాడుతుంది. నువ్వు గెలిపించుకున్నావు, పైన కూకున్న చక్కరెడ్డి గడితో పోరా వచ్చింది ఎవడో. అప్పుడు కళ్ళు రావు, ఇప్పుడు కళ్ళు వస్తాయి. ఏం భయం ఏంది నాకు? రోడ్డు ఏమన్నా పిరికి రోడ్డు, నీళ్లు లేక రోడ్డు అనుకున్నారు. ఈడ 30 సంవత్సరాలు నేను వచ్చి దుర్గా కాలనీకి, దుర్గా భవన్ కాలనీ పెట్టింది నేనే. తిరిగాం, తిప్పలు పడ్డాం దీనికి గాడ. ఎవరైనా ఆయన అడిగినా కాడ ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు. మళ్ళీ వైసీపీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే ఏం చేస్తావు? ఓట్లు అడుగుతానికి వస్తే మాకు నువ్వు రోడ్లు ఏం పోయలేదు, మాకేం ట్యాంకీలు పట్టించుకోవాలా, మల్లుడికి ఏమో పింఛన్ ఏమో రాపియలా, మాకు మనోళ్ళకేమో ఉద్యోగాల్లో మిరగాలు కోసుకుంటున్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి వేస్తాను, చంద్రబాబుకే వేస్తాను, దానికి అయిన ఇంకా వైసీపీకి అయితే అయ్యో ఏమేస్తావు? కరెంటు బిల్లు బరబరని వచ్చి ఆడు జీతానికి ఉండోడు ఏమా అనే తీగలాగటమా? డబ్బులు కట్టమంటావా? డబ్బులు కట్టపోతే తీగలాగటమా? రాత్రి ఎలా పడిన వేస్తావా? మొన్న 10 రోజులు తాళం వేసి ఉండు దాన్ని కరెంటు బిల్లు కట్టపోతే. పాపం అల్లాడిపోయింది. వాళ్ళు మన అమ్మాయి చచ్చిపోయి జైల్లో ఉంటే డబ్బులు లేవు అంటే ఎవడి కోసం ఇస్తామమ్మా? పాపం పుణ్యం చూడడానికి ఏంది ఓటేసేది? జగనం సంగతి నాకు తెలుసులే. మేము వెళ్ళిన వాళ్ళమే, ఆయన కాడికి మాట్లాడిన వాళ్ళమే. మేము బిందే తీసుకొని కొడతానే, ఏం తీసుకొని కొడతాం? 2 రూపాయలు తీసుకొని. ఎవడన్నా కానీ ఈడ అన్ని సైకిరాలు చేసిన వాడికి ఏరే పెట్టించి మా కాళ్ళు మొత్తానికి ఒకరికి వేస్తాం ఓటు.